రాజమహేంద్రవరం కోలమూరు హెచ్పి పెట్రోల్ బంక్ ఎదురుగా ఉన్న పద్మాక్షి నగర్లో బ్రహ్మశ్రీ వడలి కుమార్ శర్మ ఆధ్వర్యంలో రథసప్తమి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ఆదివారం తెల్లవారుజాము నుంచి సూర్య జయంతి సందర్భంగా ప్రత్యేక సూర్య ఆరాధన, సూర్య హోమాలు, సూర్య నమస్కారాలు భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. పద్మాక్షి నగర్ పరిసర ప్రాంతాలు ఆధ్యాత్మిక వాతావరణంతో వేద మంత్రాలతో మారుమ్రోగాయి. సూర్య ఆరాధన పూర్వక మహాలక్ష్మి సహిత ఉచిత సౌభాగ్య కోటి కుంకుమార్చన కార్యక్రమంలో మహిళలు ఉత్సాహంగా పాల్గొన్నారు. స్వయంగా శ్రీ మహాలక్ష్మి అమ్మవారికి కుంకుమ పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా బ్రహ్మశ్రీ వడలి కుమార్ శర్మ మాట్లాడుతూ మహిళలు స్వయంగా అమ్మవారిని పూజించే అవకాశం రావడం మహాభాగ్యంగా భావించాలని కోరారు. పూజా ద్రవ్యాలు కూడా మండపం వద్దనే ఉచితంగా అందచేస్తున్నామని, మహిళలకు సర్వశుభాలు సౌభాగ్యం కలగాలని అమ్మవారికి ఈ కుంకుమార్చలు నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. ప్రతిరోజు ఉదయం నుంచి స్ఫటికలింగానికి ప్రత్యేక అభిషేకాలు కూడా జరుగుతున్నాయని భక్తులు దర్శించుకొని తరించాలని కోరారు. అనంతరం 12 గంటలకు భక్తులకు సూర్యతీర్థం ప్రసాదంగా అందచేశారు. సూర్యతీర్థం స్వీకరించడం వల్ల సర్వవ్యాధులు నివృత్తి అవుతాయని తెలిపారు. అదేవిధంగా సాయంత్రం 4 గంటలకు వేద మంత్రాలతో సూర్య కళ్యాణ మహోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. 1వ తేదీన లక్ష్మీనారాయణ కళ్యాణం, మహాపూర్ణాహుతి, అన్న సమారాధనతో కార్యక్రమం పరిపూర్ణం అవుతుందని తెలిపారు. भास्कराय महतुराजी मेहरनार्य प्रजोदयाद सपरिवार समेत सवितु हरि ज्योति वस्तः विश्वाहिमाया सुधावंतो भद्रावाह पोषणाय राजरस्तु मासात्यो जत्रो जगतो आयसूयां श्रवणप्रसुषो संग्रामस्तमो ज्योत्योतः आजोगास्प्रपाततो संज्ञोभिस्तवात् ये तन्ये रक्षसारन्विताश्चये अन्वेति परिवृत्यास्तः मेवमेनौस्थो अश्विनाते एतेभ्यः प्रसिद्ध्योः उष्मातनिहारश्चावत्रस्योष्मा वैद्युतस्निहारः प्रौढादेव प्रतिपद्येतें रामोऽस्तुदेषु तासेत्वहं तस्तत्समाहितः ब्रह्मादेवानाम् असदस्सत्यचक्षुः वर्षः सप्तात्रिश्रीयान् रोहितागुष्टाग्नेः तथैक्वाधिष्ठितिम् एकयाचतुषभिश्च स्वभूते सिक्तं सूर्यगतं चन्द्रमसेर्षं कृते वारादञ्जनयाग्रे जयकोर्ध्रुवस्यते वेवताङ्किनि अनभिष्टमहद्भिष्टानिभृष्मीर्वास्तवः सुब्रह्मण्यो सुब्रह्मण्यों इन्द्रागच्छाहिवागच्छ मेधातिथेः नमस्कारं समर्पयामि एवं यथास्थानं गृह्णीयः योऽसौ सर्वेषां भूतानां प्राणानायास्तमेति वामे ज्योतिषीयस्य स्थाने स्नेहभागे विभासस्य स्थाने स्नेहभागे अश्विनस्य स्थाने स्नेहभागे ओम भूर्भुवस्वः नागोत्राणि नागुस्थाने सुदेशाभाने यमदाति नागोत्राणि नागुस्थाने सुदेशाभाने पार्श्ववेद्युति नागोत्राणि नागुस्थाने सुदेशाभाने ऊर्ध्वा नागोत्राणि नागुस्थाने सुदेशाभाने अवपतन्ति नागोत्राणि नागुस्थाने सुदेशाभाने उदग्निश्यस्य स्थाने सुदेशाभाने विसर्पिणोपदिश्यस्य स्थाने सुदेशाभाने ओम भूर्भुवस्वः विश्वो मित्रं मानो मित्रगोरेभ्यं ओम नमो नारायणाय सूर्य आदित्यं भास्कराय विद्महे महद्युतिकराय धीमहि तन्नो आदित्य प्रचोदयात् हरिहर ब्रह्मात्मक पद्मिनी सौम्या छाया उषा समेत सवितृ सूर्य नारायण परब्रह्मणे नमो नमः साष्टांग नमस्कारान् समर्पयामि आर्यन्नगरतवा जगन्ताः कल्पोत्तमोद्धं यदि वलिकुम्भरे दुर्गतनाभयो देवोपीराय जन्मनिः सर्वभूताधिपतेन वैति अथमनिमोहत्वोपदिष्ट भक्तियसीदेते अधुरविघ्निता यस्मिन्नेरतो वस्तुस्वाहानो यस्मिन्नस्याय सर्वाहुतिर्भता भवेत् शिवाय शुद्धमेत्योषधीरालभृते सुमृडीकेति भोगिम् एवमपवर्गे दक्षिणा संवाहश्चक्षौमम् अन्यद्वा शुक्रम् यथा शक्तिवा एवद्स्वाध्यायधर्मेण अरण्ये धीयेता तपस्वी पुण्यो भवति तपस्वी पुण्यो भवति ओम नमो नारायणाय ओम पुत्रेन्द्रो भूसर्वाः पुत्रकुशाश्विताः सस्तिनस्तार्क्ष्योरुष्णे महेशस्त्रा बृहस्पति धातु ओम शांति शांति
పవిత్రయవతో శ్రీ మహాగణాధిపతయే నమః శ్రీ మహాసరస్వత్యై నమః కృష్ణాయ నమః వాసుదేవాయ నమః పృథ్వీనాయ నమః నిత్యాయ నమః పురుషోత్తమాయ నమః దోక్షాయ నమః నరసింహాయ నమః అచ్యుతాయ నమః జనార్దనాయ నమః ఉపేంద్రాయ నమః హరియే నమః శ్రీకృష్ణ శుభయోగే శుభకరణ యామంగన విశేషణ విశిష్టాయాం శుభసిద్ధో శ్రీమాన్ గోత్రః. మీ గోత్రం చెప్పుకోండి, భర్తల పేరు కూడా చదువుకోండి. ధర్మపత్ని సమేతస్య పిల్ల ఉన్న వాళ్ళు ఓన్లీ గోత్రము పేరు మాత్రమే చదువుకోండి. మీ పేరు చదువుకోండి. ఐశ్వర్య అభివృద్ధ్యర్థం ధర్మార్థ వృద్ధి ఆత్మక అలక్ష్మి పరిహార ద్వారా ఆరాధన పూర్వక మహాలక్ష్మి సహిత కోటి కుంకుమ అర్చన ఆఖ్యే కర్మణి. ఓం శ్రీమాత్రే నమః. మాఘమాస దశమ వార్షిక సందర్భంగా సూర్యారాధన పూర్వక మహాలక్ష్మి సహిత కోటి కుంకుమార్చనలో భాగంగా ఈరోజు రథసప్తమి సూర్య జయంతిని పురస్కరించుకుని సూర్యనారాయణ స్వామి వారికి పంచామృత అభిషేకములు, అలాగే ప్రదోష కాలంలో స్వామివారికి కళ్యాణ మహోత్సవం, సూర్య కళ్యాణ మహోత్సవం జరపడం అవుతున్నది. అలాగే ఇక్కడ కోటి కుంకుమార్చన అంటే మహిళలందరూ స్వయంగా ఉచితంగా ద్రవ్యాలన్నీ ఇక్కడే ఏర్పాటు చేసి వాళ్ళు స్వయంగా అమ్మవారిని అర్చన చేసుకునే సౌలభ్యం ఇక్కడ ఏర్పాటు చేయడమైంది. అలాగే బాలా త్రిపుర సుందరి సమేత చంద్రమౌళేశ్వరుడు స్ఫటికలింగం ఎక్కడా ఉండదన్నమాట. స్ఫటికలింగం అనేది అసలు దర్శనం చేసుకోవడమే కష్టం. అలాంటి రామేశ్వరం అలాంటి క్షేత్రాల్లో ఉన్న స్ఫటికలింగేశ్వరుడికి ఇక్కడ అభిషేకం జరుగుతుంది. ప్రతిరోజు ఉదయం పూటంతా అభిషేకం అది జరుగుతుంది. అలాగే ప్రదోష కాలంలో సాయంత్రం 4 గంటల నుంచి అమ్మవారికి మహాలక్ష్మి హోమములు, సర్వ ఐశ్వర్య వృద్ధికి వ్యాపారాభివృద్ధికి మహాలక్ష్మి హోమం 6 గంటల 30 నిమిషాల నుంచి అమ్మవారికి 6 గంటల 30 నిమిషాల నుంచి విశేషమైన హారతులు, అనేక రకమైనటువంటి హారతులు అనేవి జరుగుతాయి. ఈ కార్యక్రమాన్ని జరుగుతున్నాయి కూడా. ఈ రోజు కూడా గత 19వ తారీఖు నుంచి ప్రారంభమై 1వ తారీఖు వరకు కూడా జరుగుతాయి. ఇదంతా కూడా కోలమూరు దగ్గరలో అంటే హైవేకి దగ్గరలో మెయిన్ రోడ్డు మీద హెచ్పి పెట్రోల్ బంక్ ఎదుర్కొండా గల స్థలంలో జరుగుతున్నది. అందరూ కూడా ఈ సదావకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. సూర్యతీర్థం ఎవరైతే గ్రహిస్తారో వాళ్ళకి సకల వ్యాధులు నివృత్తి అవుతాయి. అలాగే చంద్రమౌళీశ్వర దర్శనం ఎక్కడా కూడా రామేశ్వరం వెళ్ళినా ఉషకాలంలో మాత్రమే, క్షణిక కాలంలో మాత్రమే దర్శనం అయ్యేటువంటి స్ఫటికలింగం ఈరోజు చాలా మన అందరికీ రాజమహేంద్రవరం గోదావరి నదీ తీరంలో ఇక్కడ ఏర్పాటు చేయడం ఇదంతా కూడా గోదావరి తీరంగానే భావించాలి. ఇవన్నీ కూడా చక్కగా భక్తులు సౌలభ్యం కోసం అందరూ పాల్గొవాలి. హిందూ ధర్మ వైశిష్ట్యంలో ఉండేటువంటి అన్ని విషయాలు అందరికీ తెలిసి నిత్యకృత్యంలో అమ్మవారిని ఆరాధన చేసుకోవాలనే సదుద్దేశంతో ఇక్కడ ఏర్పాటు చేయడమైంది. అందరూ సద్వినియోగం చేసుకోండి. సూర్యతీర్థం స్వీకరించి దర్శనం కానీ చేసుకున్నట్లయితే సకల వ్యాధులు నివృత్తి అవుతాయి. అందులో సంశయమే లేదు. పూర్వకాలం నుంచి కూడా మన వాళ్ళందరూ కూడా సూర్యారాధనలోనే మన భారతీయ సాంప్రదాయం అంతా కూడా ఉంది. అదే సవితృ శక్తి అని కూడా అంటారు. అందుచేత ఈ బృహత్తర జరుగుతున్నటువంటి ఈ బృహత్తర కార్యక్రమంలో కోటి కుంకుమార్చనలో మహిళలు పాల్గొని చేసుకోవడం వల్ల వాళ్ళకి సౌభాగ్యం కలుగుతుంది. చక్కటి గృహంలో అశాంతి అన్నీ తొలగి వృద్ధి అనేది ఏర్పడుతుంది. అందుచేత ఈ సదావకాశాలను అందరూ కూడా సద్వినియోగం చేసుకోండి. హర నమః పార్వతీపతయే హర హర మహాదేవ.